చక్రి సార్, బ్రిటిషర్స్ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే ఏంటి సార్? డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది ఒక డెలిబరేట్ కొలోనియల్ స్ట్రాటజీగా చెప్తారు టు మెయింటైన్ అండ్ కంటిన్యూ ద డామినెన్స్ ఆఫ్ ది బ్రిటిషర్స్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎందుకంటే 1857 రివోల్ట్లో ఆల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ, ఎవ్రీ వన్ రివోల్టెడ్ ఎగెన్స్ట్ బ్రిటిషర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, అలాగే బేగం హజరత్ మహల్ ఫ్రమ్ లక్నో, వీళ్ళందరూ. సో నెక్స్ట్ టైం ఇలాంటి రివోల్ట్ రాకుండా అండ్ దే వాంట్ టు కంటిన్యూ ద డామినెన్స్, దీనికోసం ఇండియన్ కమ్యూనిటీలో దే వాంట్ టు డివైడ్ దెమ్. సో దే యూజ్ దిస్ స్ట్రాటజీ. సో దీనికోసమే దే బ్రాట్ దిస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 1906లో మన ఐఎన్సీ ఎప్పుడైతే 1885 ఫామ్ అయిందో, దీనికి కౌంటర్గా 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫామ్ చేయమని బ్రిటిషర్స్ ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేశారు. అలాగే 1905లో ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేశారు. అలాగే 1909లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1909లో డెలిబరేట్లీ దే బ్రాట్ సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో. అలాగే 1919లో సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ సిక్, ఆంగ్లో క్రిస్టియన్స్, వీళ్ళందరికీ తీసుకొచ్చారు. సో దే వాంట్ టు డివైడ్ దెమ్ అండ్ టు కంటిన్యూ ద రూల్. అంతేకాదు బ్రిటిషర్స్ విత్ ఇన్ ఐఎన్సీలో కూడా దే బ్రాట్ డివైడ్స్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆల్సో. ఈ విధంగా టు కంటిన్యూ ద డామినెన్స్ దే బ్రాట్ దిస్ పాలసీ డివైడ్ అండ్ రూల్. అండ్ దీనివల్ల మనకి కమ్యూనల్ హోలోకాస్ట్ జరిగి ఇట్ లెడ్ టు పార్టిషన్ ఆల్సో. ఈ విధంగా ఇండియా పార్టిషన్ కూడా మెయిన్ బిగ్గెస్ట్ బ్లోఅవుట్ అండ్ బిగ్గెస్ట్ రీజన్గా మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ అని చెప్తాం. అఫ్ కోర్స్ ఆఫ్టర్ దిస్ ఇండియా గాట్ మేనేజ్డ్ అండ్ ఇండియా వాజ్ ఏబుల్ టు ఎమర్జ్ యాజ్ ఏ వైబ్రెంట్ డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈవెన్ ఇప్పుడుకున్న మన కమ్యూనల్ హోలోకాస్ట్ ఎవ్రీథింగ్ కూడాను వన్ ఆఫ్ ది గ్రేట్ అండ్ మేజర్ రీజన్గా మనం బ్రిటిష్ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ చెప్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.